A new year is like a fresh chapter, giving us a chance to set new goals and work harder to achieve them. May this new year brings you health, happiness, and success in all you do. Life is full of second chances, and a new year is a perfect time to start again. Wishing you strength, joy, and success in 2025. Wish you a very happy new year. So let's start today's event by a divine prayer. I call upon my friends for a mindful prayer song. Astoma Sargamaya Tamasoma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. Matrudevo Bhava Pitrudevo Bhava Acharya Devo Bhava Atiti Devo Bhava Mitra Devo Bhava Sangha Devo Bhava Prakriti Devo Bhava Kartavya Devo Bhava Kartavya Devo Bhava Kartavya Devo Bhava. A ventriloquist is a performer who speaks without moving their lips, making it seem like their voice is coming from somewhere else. The art of it involves using voice to create illusion that the sound is coming from a puppet or dummy rather than the speaker's mouth. So we call upon Mr. Karun Kumar, who has received Bharat World Record and Nandi Puraskar, to entertain us. The stage is all yours, sir. Well, Happy New Year. Happy New Year. Yeah, thank you so much. This is Karun Kumar, mimic artist, ventriloquist. మరి షో స్టార్ట్ చేసేస్తున్నా. నాకెంతో బాగా పేరు తెచ్చుకున్న వాయిస్ ఏంటంటే పోసాని కృష్ణమురళి గారి వాయిస్. పోసాని కృష్ణమురళి గారి వాయిస్. మీ అందరి కోసం కార్టూన్స్ అందరూ చూస్తారా? మొట్టుపత్తులు అందరికీ తెలుసా? తెలుసుగా? ఆ వాయిసెస్ కూడా చేస్తాను మీ అందరి కోసం. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే, రాజా, బంగారు రాజా, రాజా నీ పేరేంటి? నీ పేరే చెప్పు రాజా. తన్విక్ రాజా, నీ పళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి, ఏ టూత్ పేస్ట్ వాడుతున్నావు రాజా? కోల్గేటా పెప్సరెంటా? నిన్ను కానీ ఎవరైనా ఎప్పుడైనా నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందంటే లేదని మాత్రం చెప్పకు రాజా, ఓకేనా? ఎవరు లేదని చెప్పుకో. నీ టూత్పేస్ట్లో ఉప్పు లేదనగానే మీ ఇంటికి కాజల్ కానీ సమంత కానీ మీ ఇంటి గోడ బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తుంది రాజా. గోడ పగిలిపోతే డబ్బులు వేస్టే కదా సార్? వేస్టే కదండి. గోడ పగిలిపోయినా పర్లేదు, మీ ఇంటికి కాజల్ సమంత వస్తారని లేదని చెప్తావు కదా ఉప్పు. థ్యాంక్ యూ రాజా. నచ్చితే గట్టిగా చప్పలు కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు కొద్దిగా మాస్టర్ వాల్యూమ్ లేకపోయావా? మాస్టర్ వాల్యూమ్ హలో, ఓకే. అలాగే మన ఏపీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడితే మన స్కూల్కి ఏ విధంగా మాట్లాడతారంటే, ఏం తమ్ముళ్ళు, ఈరోజు చూస్తూ ఉండే నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా
ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అని తెలియజేస్తున్నాను తమ్ముళ్ళు. ఇదే మాదిరిగా చేస్తే తమ్ముడు నీ గుండు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ముందు పోవాలి, మహిళల ముందు పోవాలి, రాష్ట్రం కూడా ముందు పోవాలి, అలాగే వెనకాల కూర్చున్నటువంటి సాహస్ కూడా ముందు పోవాలని తెలియజేస్తూ జై జన్మభూమి, జై జన్మభూమి, జై పెద్దాపురం అని తెలియజేస్తున్న తమ్ముళ్ళు ఒక్కసారి ఎవరైతే గట్టిగా చప్పట్లు కొడతారో, ఎవరైతే గట్టిగా చప్పట్లు కొడతారో వాళ్ళందరికీ వచ్చే నెల నుంచి ఒక్కొక్క ట్యాబ్ ఇస్తానని తెలియజేస్తున్నాను. ట్యాబ్ అయితే ఫ్రీ ఫైర్ ఆడడానికి కాదు, బాగా చదువుకోవడానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా ఉంటుంది. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి థ్యాంక్ యూ. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, బరిహివేళ ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తాతకు ఒకటే చెప్తా ఉండా, ఎవరైతే గట్టిగా చప్పలు కొడతారో వాళ్ళందరి ఖాతాల్లోకి నేరుగా 10,000 జమ చేస్తాను చెప్తా ఉన్నా. బరిహివేళ ఈ ఆడిటోరియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు 1 కేజీ బంగారం ఇంటికి పంపిస్తానని చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి. నచ్చింది ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేచ్చు. హలో 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 అన్న, కొద్దిగా వాల్యూమ్ పెంచండి. మానిటర్ ఫుల్ పెట్టేసావా? ఓకే ఓకే, చేస్తాను. ఒక్కసారి అందరు కామ్గా ఉండాలి, ఓకేనా? అలాగే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడతారంటే, ఏందిరాయ్, అరే పొట్టోడు పొడుగు కొడితే పొడుగు కూడా పోస పోటీ అంట. అందరూ మంచిగా ఉన్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఉన్నారా? అరే టిఫిన్ చేసినారా లేదా? అందరూ చక్కగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి. ఏమా చెల్లెమా మంచిగా ఉన్నావా? చక్కగా ఉండు, చదువుకోవాలి, అందరూ ముందుకు పోవాలి. జై తెలంగాణ, జై శ్రీబేగా సినాజీ స్కూల్ అని తెలియజేస్తాం తమ్ముళ్ళు. థ్యాంక్ యూ. నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టేయాలి అందరూ. హలో అందరికీ తెలుసా కేఏ పాల్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఆయన మేనరిజమ్స్ తోటి ఏ విధంగా ఉంటుందంటే,
180 దేశాలు తిరిగాను. 180 దేశాలు తిరిగాను. ఏంటో ఫాలోయింగ్, ఏంటో ఫాలోయింగ్. నేను కనుక సీఎం అయితే ఏపీ రాజధాని పెద్దపురం చేసేస్తాను. నేను కనుక సీఎం అయితే ఆధార్ కార్డు మర్చిపోండి, పాస్పోర్ట్ మర్చిపోండి, అన్నిటికీ ఒకటే కార్డు, అన్నిటికీ ఒకటే కార్డు, మా నరసింహ సార్ ఏటీఎం కార్డు. నేను గనక సీఎం అయితే చిన్నపిల్లలు ఎవరికి ఎగ్జామ్స్ పెట్టను. డైరెక్ట్గా పాసే. నేను గనక సీఎం అయితే మిమ్మల్ని అందరినీ కలవడానికి పెద్దపురం వస్తాను. తమ్ముడు ఫ్లైట్ ఎక్కుతారా? నేను గనక సీఎం అయితే ఆడపిల్లలందరికీ ప్రతి నెల రేషన్ కార్డ్ మీద ఒక మేకప్ కిట్ ఇచ్చేస్తాను. మగవాళ్ళందరికీ స్పోర్ట్స్ బైక్లు ఇస్తాను. మొన్న ఆకాశంలో వెళ్తుంటే నా ఫ్లైట్లో గాలిలో వెళ్తున్నాను. అలాగే నరసింహ సార్ విన్నట్టున్నారా? వినిపిస్తుందా? అలా వెళ్తుంటే గ్రద్ద గుడ్డు పెట్టింది. దాన్ని ఎలా కాపాడని చెప్పేమంటారా? ఆ పక్షికి డైపర్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఉంటుంది. నచ్చితే గట్టిగా చప్పలు కొట్టచ్చు అందరూ. అర్థం కాల. నిజంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వాయిసా? చేస్తా. అప్పుడే కాదు, మధ్యలో. రెడీ? ఓకేనా? అంటే ముందే చేసేసాం ఇంకో హైప్ పోతుంది కదా. ఆర్ యు రెడీ? అమ్మా బంగారు తల్లులు, చిన్నారి తల్లులు, ఒకసారి గట్టిగా ఆర్ యు రెడీ? గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొద్దిగా సౌండ్ పెంచు లైట్గా. మీరందరూ ఎంతమంది ట్రైన్ ఎక్కారు? ట్రైన్ ఎంతమంది ట్రైన్ ఎక్కారు? ఓకే, వెరీ నైస్. అందరూ ట్రైన్ ఎక్కారు కదా? హలో. మరి అప్పట్లో 90s ట్రైన్ ఏ విధంగా సౌండ్ చేసుకుంటూ వెళ్తుందో సౌండ్ మీకు ప్రజెంట్ చేస్తాను. మీకు నచ్చితే ఐటెం అయిపోయిన వెంటనే క్లాప్స్ కొట్టండి. ఓకేనా? నచ్చకపోతే మీ పక్క వాళ్ళని కొట్టండి. ఇంకా చేయలేదు ఐటెం. రెడీ అన్నయ్య? ఇగో లైట్గా బేస్ పెట్టు. ఉంటుంది. అమ్మా ఆవు ఈ విధంగా సౌండ్ చేస్తుంది. మీరందరూ మూవీస్ చూస్తారా? పుష్ప 2 చూసారా? పుష్ప 2 ఓకే. పుష్ప 2 మూవీలో హీరోయిన్ ఎవరు? మొన్న మండే క్లాసులో ఏం జరిగిందో చెప్పమంటే చెప్పరు మేడం వీళ్ళు. పుష్ప 2 మూవీలో హీరోయిన్ ఎవరంటే చెప్పేస్తున్నారు. ఓకే రెడీ? రష్మిక గారు కదా. మన పెద్దాపురంలో ఆవు నడుచుకుంటా వెళ్ళి పుష్ప 2 మూవీ పోస్టర్ తింది. ఓకే, రష్మిక గారు ఉన్న పోస్టర్ వాల్ పోస్టర్ తింది.
ఆ పోస్టర్ తిన్న ఆవు ఏ విధంగా సౌండ్ చేస్తుందంటే రష్మిక రష్మిక ఇలా ఉంటుంది. నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టేచ్చు అందరూ. థ్యాంక్ యూ. అలాగే మీ అందరికీ డాగ్స్ తెలుసా? డాగ్స్, ఒక కుక్క కోపంగా అరిచినప్పుడు ఏ విధంగా అరుస్తుందంటే ఈ విధంగా అరుస్తుంది. అదే దెబ్బ తగిలిన కుక్క పిల్ల ఏ విధంగా అరుస్తుందంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే పిల్లలు, ఆర్ యు రెడీ? గట్టిగా చెప్పాలి, ఆర్ యు రెడీ? మీరందరూ కార్టూన్స్ చూస్తారా? నేను ఒక వాయిస్ చేస్తాను, అది ఎవరిదో చెప్పాలి. అరే నాకు బొత్తిగా నచ్చట్లేదు, ప్రతిరోజు వర్షం పడుతుంది. ఎవరిది? రాంగ్ ఆన్సర్. ఎవరు చెప్తున్నారు? డోరేమాన్. సూపర్ బ్రదర్. నీ పేరేంటమ్మా? సుబ్బరావా? వెంకట్రావా? చైతన్య. చైతన్యకి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. సూపర్ సూపర్, వెరీ నైస్. ఇంకొక వాయిస్. అరే పెద్దయ్యా, సమోసాలు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. అరే టీ కొట్టు బాబాయ్, 2 సమోసాలు ఇవ్వు. ఏంటమ్మా? మోటువా? డోరా బుచ్చియా? మోటు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. అమ్మాయిలు చక్కగా బాగా చెప్పారు. నైస్ అమ్మా గర్ల్స్. అలాగే ఇంకొక వాయిస్. అరే మట్టి బుర్రా, పరిగెత్తు, వెనకాల జాన్ వస్తున్నాడు. ఐడియా సర్జీ. ఈ జానవుతాడు, ఈ జానవుతాడు, ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్. నెంబర్ 1, నెంబర్ 2 బాస్. వెనకాల కొత్తను బండి మీద వస్తున్నాడు. అయ్యమ్మా, అయ్యమ్మా. సింగం, సింగం చేతిలోంచి తప్పించుకుంటాం. చెప్పానుగా, ఇన్ ద నేమ్ ఆఫ్ లా, చట్టం మీద ఒట్టు, భరత మాత మీద ఒట్టు, మా నాగేంద్ర సార్ మీద ఒట్టు. ఆగిపో. అరే నాకు మిమిక్రీ చేయడంలో 20 ఏళ్ళ అనుభవం. ఎవరి వయసు? గసికరామ్. ఓకే. అరే నా మిత్రుడా, సహోదరుడా, నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టాలి. డాక్టర్ జట్కా. వెరీ నైస్. గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు అందరూ. అరే బాక్సర్ అన్నయ్య, గట్టిగా చప్పట్లు. ఓకే 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 ఓకే. నేను ఒక మూవీ వాయిస్ చేస్తాను, అది ఎవరితో చెప్పాలి మీరు. ఓకేనా? ఏయ్ 10 గేదెలు బంగారం పట్టుకెళ్ళిపోరా, మళ్ళా కొనుక్కుంటా. ఆస్తి పట్టుకెళ్ళిపో, మళ్ళా సంపాదించుకుంటా. నా హార్ట్, నా లవ్ నరసింహ సార్ని పట్టుకుపోతే ఎట్టారా? నరసింహ సార్ ఉరుమైతే నేను మెరపునే, నరసింహ సార్ సంక్రాంతి ముగ్గైతే నేనంతలో గొప్పమ్మని. మరి అదే నాకు మండది, నేను మాట్లాడుకుని నన్ను ఏం చేయలేడు. గట్టిగా చెప్పట్లు నచ్చితే. థ్యాంక్ యూ. అదే ప్రకాష్ రాజ్ గారు, నువ్వు నాకు నచ్చావు సినిమాలో వాళ్ళ అమ్మగారి గురించి చిన్న కవిత చెప్తారు. అది ఏ విధంగా ఉంటుందంటే, అబ్బా అబ్బా ఏడిస్తే పారిచ్చు, వాడిస్తే గొడిగిచ్చు,
గీసుకోవడానికి గడ్డమిచ్చు, రాసుకోవడానికి పలికిచ్చు, ఎందుకమ్మా ఇతరులకి చచ్చు, అయినా నువ్వు నాకు నచ్చావు. ఈ విధంగా ఉంటుంది. ఇంకొక వాయిస్, అరే నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా మామ ఈయనకించి. అరే నా వల్లనే ప్రాబ్లం, అరే అరే మామ ఎవరిదిరా వాయిస్? జాతిరత్నాలా? ఓకే, ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ జాతిరత్నాలే, అమ్మాయిలేమో ఆని ముత్యాలు. మంచి కాంప్లిమెంట్ అమ్మా, గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. థ్యాంక్ యూ. అలాగే మరి ఒక కొత్త వాయిస్. ఈ వాయిస్ నేను ఎవరితో చేస్తానో చెప్పాలి, చాలా పెక్యులర్ వాయిస్. ఎవరు నువ్వు? ఇంత టాలెంటెడ్లా ఉన్నావు, సాగు పోయే ముందు కూడా యు రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చేయలేరా? బీస్టా? ఎవరి వాయిస్ అమ్మా? యా, బీస్ట్ మూవీలో విటి గణేష్ గారు. ఓకే, రెడీ? ఇంకొక వాయిస్, మన నందమూరి అందగాడు బాలకృష్ణ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే. తమ్ముడు నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఈరోజు అగు నవ్వకండి. మరి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అది ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఎలా ఉన్నారు? నిజంగా మరి నూతన సంవత్సరం అంటే నూతన సంవత్సరమే. మరి నాన్నగారు అప్పట్లో తమ్ముడు నేను జంగిలబుక్ సినిమా చూడలే, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో సార్ మీరే చెప్పాలి. సార్ చెప్తారా? దబిడి దిబిడే. జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ. ఈ విధంగా ఉంటుంది. నచ్చిందా అందరికీ? ఐటమ్స్ బోర్ కొడుతుందా? షో ఎంటర్టైన్ అవుతున్నారు అందరూ? సే సార్ నో, సే సార్ నో. ఓకే, వెరీ నైస్. నేను ఒక 5 మెంబర్స్ అబ్బాయిల్ని 5 మెంబర్స్ అమ్మాయిల్ని పిలుస్తున్నా, స్టేజ్ మీదకి వచ్చేయాలి. రెడీ? వాలంటీర్గా మీరు వస్తారా, నన్ను పిలవమంటారా? జస్ట్ ఫర్ చిన్న టాస్క్ అంతే. నేను పిలుస్తాను, అబ్బాయిలు వచ్చండి. తమ్ముడు నువ్వు రా నాన్న. బ్రదర్ బ్లాక్ షర్ట్ నువ్వేరా? నువ్వేనా? కమాన్. ఇటు సైడ్ మీరు ఎవరు వచ్చినా పర్లేదు, కమాన్ తల్లి వచ్చండి. అమ్మా ఈ అమ్మాయి అంటే ఎంత హైట్గా ఉంది? రా తల్లి, పర్లేదు రా నాన్న. కమాన్ వచ్చేసారా? ఇంకా ఇద్దరు రావాలి ఇటు సైడ్ నుంచి. నేను పిలుస్తా. ఐ విల్ పిక్. నువ్వు తర్వాత వద్దా కానీ, బాగా హైట్ ఉన్నావు నాకన్నా. బాబు తమ్ముడు నువ్వే, మేకప్ వేసుకున్నావు, కమాన్. తమ్ముడు నువ్వే, కమాన్. అమ్మా ఇంకా కమాన్ రావాలి. నేను పిలుస్తాను, మీరు రండి, ఓకేనా? తల్లి రా, కమాన్ ఫాస్ట్గా రావాలి. మీ అందరి కోసం మంచి పపెట్ షో కూడా ఉంది, ఎంజాయ్ చేస్తారు అందరూ. చాలా ఫన్నీగా ఉంటుంది. పపెట్ షో కూడా ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే పపెట్ షో స్టార్ట్ చేస్తా. కమాన్, ఇంకో ఇద్దరు రావాలి. నీ పేరేంటి? పేతంట. ఓ గీత. నీ పేరేంటి? పేత అంటుందేంటి? ఓ గీతని గీస్తున్నావా? ఓకే. అబ్బాయిల నుంచి స్టార్ట్ చేయమంటారు, అమ్మాయిల నుంచి స్టార్ట్ చేయమంటారు? బాయ్స్ ఆర్ గర్ల్స్? మేడం మీరు చెప్పండి, బాయ్స్ ఆర్ గర్ల్స్? మ్యామ్ ఆల్వేస్ ప్రిఫర్ గర్ల్స్. మరి మేడం ఎలా చెప్తే అలా చేయాలి, ఎందుకంటే అమ్మో 5 కలిసి కొట్టేసేలా ఉన్నారు నన్ను. ఓకే, ఫస్ట్ ఇట్ నుంచి స్టార్ట్ చేస్తా. వాట్ ఇస్ యువర్ నేమ్? అయిపోయిల్లరా, కొందరు బొమ్మలో ఉన్నా తెగ నవ్వేస్తాం ఏంటి? వాట్ ఇస్ యువర్ నేమ్? కుందనశ్రీ. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? థర్డ్. ఓకే, ఎన్నోసారి? థర్డ్ క్లాస్ చదువుతున్నా కదా, ఎన్నోసారి? ఫస్ట్ టైం. గంట సేపు ఆలోచించి చెప్పింది. ఓకే,
ఒక చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను, దాన్ని అలాగే రిపీట్ చేసేయి, ఓకేనా? కప్ప, కప్ప పక్క కప్ప. వెయిట్ అది అనుకుంటున్నారా? మార్చేసాం. చెప్పులో కాలు కప్పులో పాలు. వెయిట్ చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో కాలు అంట. అలా కాదు తల్లి, చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు పప్పులో పాలా? ఇంకా నేను పొట్టలో పోయలేదు, పాము బయటకు వచ్చేది నా. ఓకే, థ్యాంక్ యూ. కొందరికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. తమ్ముడు ఇలా రామ్మా. తమ్ముడు నీ పేరేంటి? పవన్. పవన్కి ఫ్యాన్స్ ఎక్కువ, గట్టిగా చెప్పాలి. పవన్ నీకు చాలా ఫాలోయింగ్ ఉంది. సూపర్, మూవీస్లో ట్రై చేయపోయావా? ఆకలిద్దండ. ఓకే చెప్పు. కప్ప కప్ప పక్క కప్ప. కప్ప 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 పక్క కప్ప. కప్ప కప్ప పక్క కప్ప. సరే, గుడ్డి మేక. ఒకసారి వినండి జాగ్రత్తగా. గుడ్డి మేక మోకాల మీద గంపెడు గడ్డి మోసింది. రెడీ? గుడ్డి మేక గంపెడు మీద. మొత్తం మార్చేసాడు. సరే, చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పు. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు. సూపర్, గట్టిగా క్లాప్స్ కొట్టండి పవన్కి. పవన్ వెరీ నైస్. పీత, సారీ గీత, వెళ్ళరా. నీ పేరేంటి? గీత. గీత చెప్పు నాన్న. కప్ప కప్ప పక్క కప్ప. ఈ పెళ్ళి చూపుల్లో సిగ్గుపడిపోతుంది. ఇలా రా నాన్న, దా నీకు చాక్లెట్ ఇస్తాను. అయ్యి బోబోయ్, ఇలా రా, కమాన్ నువ్వు రా. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారో తెలుసా? ఈ అమ్మాయి మా చెల్లి. నిజంగా మా చెల్లండి. ఇదిగోండి, సేమ్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం, సేమ్ ఇద్దరం ఒకేలా ఉన్నాం. మా చెల్లికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. తల్లి నీ పేరేంటి? జ్వాల. జ్వాల చెప్పు. చెప్పులో కాలు కప్పులో పాలు అని 3 times కంటిన్యూస్గా చెప్పాలి. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు. చెప్పులో కాలు కప్పులో పాలు. వెరీ నైస్. కప్ప కప్ప పక్క కప్ప. కప్ప కప్ప పక్క కప్ప. కప్ప కప్ప పప్ప కప్ప. కప్ప పక్కన పప్ప. వెరీ నైస్, చాలా బాగా చెప్పింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి జ్వాలకి. ఓకే, తమ్ముడు కబా నువ్వేరా. దా, నీకు ఒక చిన్న టాస్క్. ఏంటనుకుంటున్నావు? వాళ్ళలాగా టంగ్ ట్విస్టర్ కాదు, మీకు కూడా ఇది, ఓకేనా? కంటిన్యూస్గా వరుసగా చేంజ్ చేసి ఇంక పంపించేసి పప్పెట్ షో స్టార్ట్ చేస్తాను, ఓకేనా? రెడీ? ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. ఏంటంటే, ఎవరైతే జోక్ చెప్పినప్పుడు నవ్వుతావు, నువ్వు జోక్ చెప్పినప్పుడు నవ్వుతారు మీరు. ఆ జోక్ చెప్పినప్పుడు ఎవరైనా నవ్వుతారు, కానీ ఇప్పుడు జోక్ చెప్పకపోయినా గట్టిగా నవ్వాలి. ఎలా నవ్వాలంటే అలా గట్టిగా నవ్వాలి. కమాన్. బాబోయ్, అలా కాదు నాన్న, గట్టిగా నవ్వాలి. కొంచెం ఫ్రంట్ గుండి గట్టిగా నవ్వు. బాగా నవ్వాడు. గట్టిగా క్లాప్స్. కమాన్ క్లాప్స్. చీరాప్. కమాన్. ఇలా నుంచో. ఏం గెటప్ప? జోకర్ అంట. నేను జోకర్నా? జోకర్ అంటున్నావని. రెడీ? కమాన్, గట్టిగా నవ్వు. ఒకసారి గట్టిగా నవ్వు. అలా కాదు సార్, ఆటో స్టార్ట్ చేస్తాం కదా, భలే నవ్వుతున్నాడు. కమాన్ క్లాప్స్ అందరూ. ఇలా రా తల్లి, ఇలా రా. కమాన్ గట్టిగా నవ్వు. జానీ ఎస్పాపలో లాస్ట్లో ఓపెనర్ మొత్తం అంటారు కదా. ఇలా రా. కమాన్ గట్టిగా నవ్వు. ఇలా రా తల్లి. కమాన్ కమ్ ఫ్రెండ్ గట్టిగా. ఏంటి ఇలా అంటున్నావు?
బాలేబాబులాగా. కమాన్ దగ్గరికి రా. సరే ఓకే, అందరూ దిగండి. కమాన్, మీరందరూ దిగండి. కమాన్ బాయ్స్. ఇంకిద్దరు ఎవరు చేయలేదు కదా, ఇలా రా, ఇలా వచ్చాయి. నువ్వు ఈసారి గట్టిగా ఏడు, ఇంకా గట్టిగా. నిన్ను క్లాస్లో సార్స్ కొడతారా అప్పుడప్పుడు తండ్రా జింతాక్తానా? బాగా చదువుతావు నువ్వు. వాట్స్ యువర్ నేమ్? చైతన్య. మేడం చైతన్య బాగా చదువుతారండి. మేడం కూడా డౌట్గా చెప్తున్నారంటే ఏదో తేడాగా ఉంది సీనా. ఓకే రెడీ, కమాన్. నాన్న నువ్వు గట్టిగా నవ్వేసి వెళ్ళిపో. నవ్వమంటే అంత గట్టిగా నవ్వేడంట నా బాబు. అలా కాదు, గట్టిగా నవ్వు. సూపర్, గట్టిగా క్లాప్స్. వెరీ నైస్ నాన్న. కమాన్, ఇంక అందరూ అయిపోయారా? అందరూ అయిపోయారు కదా, ఒక్కసారి అందరు కింద దిగండి. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని ప్రేమలో ప్రశ్నమో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఎన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళన్ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి కదిలిందా నిన్నెల రేపటి కల ఒకటి జగమంతా వెంట్రలాకిజం అంటే తెలుగులో మాట్లాడే బొమ్మ అంటారు దీన్ని.
బాబు బొమ్మలు మాట్లాడతాయా? చేశాను. బొమ్మలు మాట్లాడు. బొమ్మ ఈజ్ జస్ట్ ఏ డమ్మీ. ఇది డమ్మీ మాత్రమే. బొమ్మ మాట్లాడాలంటే మేడం బొమ్మకు ఒక వాయిస్ అయితే ఇచ్చాలి మనం. నువ్వు ఎక్కడున్నావు? ఏదిలో ఉన్నావు. ఎక్కడా? ఏం చేయాలి? బొమ్మకు వాయిస్ ఇచ్చేసాను, వెళ్ళిపో. ఏ తారక్, తారక్ నీకు తెలుసా? ఇలా రా. ఇలా అంటారమ్మా. వచ్చేస్తున్నాడు. ఎవర్రా? నిక్కర్ నారాయణ. నిక్కర్ నారాయణ తప్ప అలా మాట్లాడకూడదు. తారక్ థ్యాంక్ యూ. మరి వచ్చినప్పటి నుంచి నాతో పాటు పాపం తారక్ ఉండి చక్కగా నాకు అన్నీ చూసుకుంటున్నాడు. ఒకసారి తారక్కి గట్టిగా క్లాప్స్ కొట్టండి నా కోసం. థ్యాంక్ యూ తారక్. వెళ్ళిపోతున్నాడు రోయ్. ఎక్కడికి రా? రూమ్లోకి. ఏం చేస్తాడు రా? క్రికెట్ ఆడుకుంటాడా? జాగ్రత్తగా మాట్లాడు. ఓకే, షాల్ వి స్టార్ట్? ఓకే, దిస్ ఈజ్ వెంట్రలాక్విజం. మరి స్టార్ట్ చేసేస్తున్నాను. ముందుగా మరి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మన పేరేంటో చెప్తాం కాబట్టి ముందుగా నా పేరు చెప్పి తర్వాత మా వాడు ఇంట్రడక్షన్ ఇస్తాను. ముందుగా నా పేరు ఏది? జాగ్రత్తగా మాట్లాడు, అర్థమైందా? ముందుగా నా పేరు ధనఫోత్. ఒరే మర్యాదగా మాట్లాడు, అర్థమైందా? ముందుగా నా పేరు శివుడి ముక్కు. ఓకే, మధ్యలో రాకు. ముందుగా నా మీరు గారు ఏమైందిరా? చిన్న ఫోటో తీయమను అన్న. ఒక్క ఫోటో అండి తీవా మావాడిని. మరి ఫోటో తీసారు, వాట్సాప్లో పెట్టేయండి. వాట్సాప్లో అండి పెట్టేయండి అన్న. ఓకే, మరి చక్కగా నువ్వు మధ్యలో రాకు. ముందుగా నా పేరు దొన్నపోతు. ఆది సినిమాలో ఎన్టీఆర్లా ఉన్నామంటారా నన్ను? కాదురా నాయన. మరి ఎలా ఉంటాను రా? పెద్దాపురం సంతలో గేదెలా ఉంటావు. పెద్దాపురం సంతలో గేదెలా. మర్యాదగా మాట్లాడు, అర్థమైందా? ముందుగా నా పేరు ఏంటి అలా చెప్తున్నావు? ఫోటో తీసేస్తున్నారు మళ్ళీ. ఫోటో తీస్తారా బాబు? ఓకే, ఇక్కడ మరి ఈ స్కూల్లో నీకు ఎవరైనా తెలుసా? తెలుసురా నాయన. ఎవరు తెలుసురా బాబు? చెప్పినా చెప్పరా బాబు? నాగేంద్ర సార్. నాగేంద్ర సార్ నీకు తెలుసా? తెలుసురా నాయన. ఏం చేస్తారా? చాలా స్మార్ట్గా ఉంటాడు. చాలా స్మార్ట్గా ఉంటారు. ఈ మధ్యనే పెళ్ళి అయింది. పెళ్ళైతే ఏమైందిరా? కష్టాలు మొదలైపోయినాయి. కష్టాలు మొదలైపోయినాయా? సరే, మరి ఇంకా ఇక్కడ స్కూల్లో నీకు ఇంకెవరు తెలుసు? నరసింహ సార్. నరసింహ సార్ నీకు తెలుసా? తెలుసు. ఇందాక కలిసేవా? ఒక్కసారి కలిసాను, 100 సార్లు కలిసినట్టే. ఒక్కసారి కలిసే 100 సార్లు. నరసింహ సార్ ఏ సబ్జెక్ట్ చెప్తారా? తెలుగు. తెలుగు చెప్తారా? సరే, నరసింహ సార్ గురించి ఏమైనా చెప్పు. చెప్పేనా సార్? చెప్పేమంటారా? నరసింహ సార్ గురించి ఏమైనా చెప్పు. చెప్పేస్తున్నాను, చెప్పరా బాబు? ఆయన దారి రహదారి. స్లో అవుతుందన్నా, బొమ్మ వాయిస్ స్లో అయిపోతుంది, కొద్దిగా పెంచు. మాస్టర్ వాళ్ళని పెంచాను. ఓకే, ఆయన సార్ దారి రహదారా? సరే, ఇంకెవరు తెలుసురా? అశోక్ సార్. అశోక్ సార్ నీకు తెలుసా? తెలుసురా నాయన. ఏం చేస్తారా? పీటీ సార్. ఏం చేస్తాడురా? పిల్లలకి చాలా ఇష్టం ఆయన అంటే. ఎరా ఆడుకోమంటాడు అస్తమానను. అస్తమానం ఆడుకోమంటారా? ఇంకెవరు తెలుసు? సుబ్బు గారు. సుబ్బు సార్ కూడా తెలుసా? తెలుసు. ఏం చేస్తారు ఆయన? ఆయన పీటీ సారే. ఆయన పీటీ సారేనా? ఓకే, ఇంకెవరు తెలుసు నీకు? ఈ స్కూల్లో ఎవరు తెలుసు? ఏంటి అలా చూస్తున్నావు? ప్రశాంతి మేడం. ప్రశాంతి మేడం నీకు తెలుసా? తెలుసు. ప్రశాంతి మేడం ఏం చేస్తారా? మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ ఆవిడే. జాగ్రత్తగా మాట్లాడు. ఏంట్రా మళ్ళీ చెప్పు? జాగ్రత్తగా మాట్లాడాలి రే. ఏరా పేమెంట్ ఇచ్చింది ఆవిడే. పేమెంట్ ఇచ్చింది మేడమేనా? తప్పు అలా మాట్లాడకూడదు, అర్థమైనా? ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్లో నీకు ఎవరు తెలుసు? ఒరే చైతన్య. చైతన్య ఏం చేస్తాడు రా? అస్తమానం కొట్టించుకుంటూ ఉంటాడు సార్లతోటి.
అస్తమాను సార్లతో కొట్టించుకుంటూ ఉంటాడా? ఓకే, ఇంకెవర్రా బాబు? శర్మనా? అలా కాదు, చక్కగా నీ పేరేంటి చెప్పు. నా పేరు. నీ పేరు ఇంటి దగ్గర స్కూల్లోనా? ఇంటి దగ్గర స్కూల్లోనా కాదురా, ఇంటి దగ్గర. నీ పేరేంటి? డీజే తిల్లు. డీజే తిల్లు. సరే, మీ నాన్నగారి పేరేంటి? కేఎఫ్ హాల్. మీ అమ్మగారి పేరేంటి? అమలాఫాలు. మీ అన్నయ్య పేరేంటి? ఒప్పలవాలు. మీ తాతయ్య గారి పేరేంట్రా? కాయింతాలు. మీ తాతయ్య గారి పేరు కాయింతాలా? అలా కాదు, నీ పేరేంటి? నా పేరు. నీ పేరు గాడిద గుడ్డు. మీ ఇంటి పేరేంటి? బల్లిగుడ్డు. మీ ఇంటి పేరు బల్లిగుడ్డ. సరే, మరి కార్యక్రమంలో ముందుగా వెనకాల వెనకాల ఎవరున్నారా? ఎవరో లేరు. మరి కార్యక్రమంలో ముందుగా ఫ్రంట్ ఎవరున్నారా బాబు? జనరల్ మేనేజర్ సార్ ఉన్నారు. సార్ ఉన్నారా? హాయ్ సార్. సార్ ఒకసారి హాయ్ అని చెప్పండి. సార్ హాయ్ చెప్పారు. మరి చక్కగా ఇంకేమైనా మాట్లాడు. ఏత్తగా మాట్లాడు. ఏరా ప్రశాంతి మేడం కోపం వస్తుంది. ప్రశాంతి మేడం గారికి కోపం వచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. రే మేడం కోపం వచ్చిందనుకో ఒక్క తన్ను తంతారు నిన్ను. ఏది తన్నమను మేడం? ఒక్క తన్ను తన్నేనుకో మేడం డైరెక్ట్గా వెళ్ళి సామర్ల కోటలో పడతావు. కొంచెం గట్టిగా తన్నమను. ఏరా అనపర్తలో పని ఉంది. నీకు అనపర్తలో పని ఉందని కొంచెం గట్టిగా తన్నాలా? సరే, ఇంకేమైనా మాట్లాడరా బాబు. నాకు రైమ్స్ వచ్చు. నీకు రైమ్స్ వచ్చా? చక్కగా వీళ్ళందరి కోసం ఒక చిన్న రైమ్ పాడేమంటారా? ఓకే, ఒక మంచి రైమ్ పాడేస్తున్నా. పాడరా బాబు. చిట్టి చిలకమ్మ. తర్వాత ఏంట్రా? షేపు తీసి కొట్టమ్మ. అలా కాదు, మంచిగా పాడు. చిట్టి చిలకమ్మ కుక్క కరిచిందా? తర్వాత ఏంటి? అడవికి వెళ్ళావా? ఐస్ క్రీమ్ తెచ్చావా? ఐస్ క్రీమ్ తెచ్చి ఏం చేసారా? వంటింట్లో పెట్టావా? వంటింట్లో ఎవరున్నారు? వంటలకు ఉంది. అలా కాదు, చక్కగా పాడు. చిట్టి చిలకమ్మ ఆంటీ కొట్టిందా? ఆంటీ కొట్టడం ఏమిట్రా? ఇంతకీ ఆంటీ ఎందుకు కొట్టిందిరా? నన్ను మా ఆంటీయే పెంచింది. ఇంతకీ ఆంటీ పేరేంట్రా? కుమారాంటీ ఎవర్రా? మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రానా? సరే, మరి చక్కగా ఇక్కడ చాలామంది పిల్లలు అందరూ ఉన్నారు. ఒక చిన్న డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? మరెవరు? చెప్పు. మా లవర్. తప్పు. ఇక్కడ చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళకి మంచిగా ఏదో ఒకటి చెప్పు. చిన్నపిల్లలు ఫోన్ చూస్తే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుందా? అలా కాదు నాన్న, చిన్నపిల్లలు ఫోన్ చూస్తే ఏమవుతుంది? డేటా అయిపోతుంది. చిన్నపిల్లలు ఫోన్ చూస్తే ఏమవుతుంది? కళ్ళజోడు పడుతుందా? కళ్ళజోడు పడుతుందంట. కాదు, మరి ఏమైందిరా? కళ్ళజోడు పడినా పర్లేదా? తీసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. వీళ్ళందరి కోసం ఒక మంచి పాట పాడు. పాత పాట అయినా పర్లేదు, పాడు. ముందు నువ్వు పాడు, నేను పాడినా. ఇంకేం కావాలి? మైసూరు బజ్జీ కావాలి. అలా కాదు, ఇంకేం కావాలి? హాస్టల్ హాలిడేస్ కావాలి. అలా కదరా బాబు. ఇంకేం కావాలి? అవుటింగ్ కావాలి రాయ్. అవుటింగ్ కావాలా? ఇంకేం కావాలి? హాస్టల్లోకి ఫోన్ ఎలా ఉండాలి? తప్పు. పిల్లలు ఫోన్స్ ఉంటే అసలు చదవరు. ఓకేనా? మరి చక్కగా ఏదైనా మాట్లాడు. పెద్దాపురంలో దోమలు ఏమని పిలుస్తారు? పెద్దాపురంలో దోమలు ఏమని పిలుస్తారండి? కమాన్ సే. ఎవరు? మస్కిటోస్ అని పిలుస్తారు. మస్కిటోస్ అనే పిలుస్తారా? మరి కరెక్ట్.
ఏంటరా నా వంక చూస్తున్నావు? మస్కిటోస్ అని కాదు, మరి ఏమని పిలుస్తారా? ఏమీ ఫిలం అయ్యే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమని పిల్లరు అయ్యే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయా? సరే, మరి చక్కగా ఒక్క పాట పాడేనా? సరే పాడేమంటారండి? ఒక చిన్న సాంగ్. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ అంటే కొట్టడం ఒకసారి. వెరీ నైస్. ఒక్క చిన్న పాడు. కొత్తగా వచ్చిన మూవీలోంచి ఏదైనా పాడు. ఏంటి అలా చూస్తున్నావు? పాడరా బాబు. పచ్చబొట్టేసిన తర్వాత ఏంట్రా? తర్వాత ఏంటి? కాకి రెట్టేసిన తర్వాత ఏంటి? ఆవు పాలిచ్చిన తర్వాత గేది ఫేడేసిన. అవేం పాటలురా? గురువు గారు ఏమైంది? తొందరగా ఎవరినైనా ఒక అబ్బాయిని ఫీల్, ఒక చిన్న అబ్బాయి రావాలి. ఎవరు వచ్చినా పర్లేదు. వచ్చిన వాళ్ళు కదా, కొత్త వాళ్ళు రండి. ఎవరు వచ్చినా పర్లే. కమాన్. కమాన్. మరి చక్కగా తమ్ముడు వచ్చేస్తున్నాడు రాయ్. ఎవర్రా? ఇటు పక్కకండి రమ్మా. కొద్దిగా వాల్యూమ్ తగ్గిందా? అలాగే ఉందా? ఓకే. మరి తమ్ముడు వచ్చేసాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ పేరేంటి నాన్న? నాయుడు అంట. దగ్గరికి అంట రమ్మా. దగ్గరికి రా. అలా అరవకూడదురా బాబు, మాట్లాడాలి. నాయుడు నీ పేరేంటి? నాయుడు. పేరే నాయుడా? సూపర్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నాడంట. నేను ఏ క్లాస్ అనుకున్నావు? ఏ క్లాస్ రా? అర కేజీయా? ఒరే యూకేజీ ఎల్కేజీ విన్నాను కానీ అరకేజీ ఎక్కడా వినలేదురా. తర్వాత దానికి ముందేం చదివేవరా? అరకేజీ ముందు పావు కేజీ. తర్వాత ఏం చదువుతావు? 2 కేజీలు. సరే, మరి చక్కగా నాయుడు వచ్చేసి ఏమైనా మాట్లాడు. నీకు చేతులు అంటే ఎన్ని? 2 చేతులంట. పైకండి ఎత్తు. దించేయి. ఏమైందిరా? చెమటకం పోతుంది. తప్పలా అలా పిలిచి మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తమ్ముడిని ఏమైనా క్వశ్చన్స్ అడుగు. నీకు కాళ్ళంటే ఏంటన్నా? 2 కాళ్ళంట. పైకెత్తా. ఒరే పైకెత్తి కింద పడిపోతాడు రా. తమ్ముడు నేను క్వశ్చన్స్ అడిగేమంటావా? నీకు టేబుల్స్ వచ్చా? టేబుల్స్ అంటొచ్చా? టేబుల్స్ వచ్చంట. 9th టేబుల్ చెప్పు. 9th టేబుల్ చెప్పు. 9 1s are 9. 9 2s are 18. 9 2s are 27. ఓకే, చాలా బాగా చెప్పడం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకే, మరి చక్కగా టేబుల్స్ చెప్పాడు. ఇంతకీ నాయన్ని అడిగో, నీకు టేబుల్స్ వచ్చరా నాయన? నీకు ఎన్ని టేబుల్స్ వచ్చరా? 2 టేబుల్స్ వచ్చు. 2 టేబుల్స్ వచ్చా? ఏమేమి టేబుల్స్ రా? డ్రైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్. డ్రైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్నా? సరే, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకున్నావు? పెద్ద అయ్యాక ముసలాడవుతాడు. నీకెందుకు? ముసలాడు అవుతాం కదరా. పెద్ద అయ్యాక జనరల్గా ఏమవుతావు? IAS. ఇంజనీర్ అవుతాడంట. ఒకసారి గట్టిగా క్లాప్స్. వెళ్ళిపోం. ఒరే నాయుడు వెళ్ళరా. ఎందుకు పిలుస్తున్నారా? చేయి కడుక్కున్నాడా? చెయ్యి కడుక్కున్నాడంట. వెళ్ళిపోమ్మా. నాయుడు ఎందుకు అలా అంటాడు? వెళ్ళిపోమ్మనన్నా. వెళ్ళిపో. ఓయ్ నాయుడు, ఫ్యాంట్ జారిపోతుంది. మర్యాదగా మాట్లాడు. గిరవి గారు ఏమైందిరా? ఒక అమ్మాయిని ఫీలు, ఒక చిన్న పాప రండి తల్లి. ఎవరు వచ్చిన పర్లా. కమాన్. మరి గురువు గారు ఏమైందిరా? కేక్ వచ్చేసిందిరా. కేక్ వచ్చేసిందా? కట్ చేస్తున్నారేమో. ఇంకా కట్ చేయట్లేదు, ఇంకా టైం ఉంది. ఇలా అంటారా అమ్మ? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి అంటే ఎవరు? మీ చెల్లా? ఇలా ఫీలు ఇలా అంటారా అమ్మ? మరి చక్కగా ఓయ్ పీత ఇలా రా. పీత కాదురా అమ్మాయి పేరు గీత ఇలా రా. గీత ఇలా రా. కమాన్ ఇలా రా. ఇలా అంటరా. కమాన్ రా.
సరే వెళ్ళిపో వెళ్ళిపో గీత గీత నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు ఇలా రా తల్లి. మరి చక్కగా అమ్మాయి ఇచ్చేసింది, ఏమన్నా మాట్లాడు. అరే ఏమైందిరా, అరే ఏమైందిరా, దగ్గరికి రమ్మను, దగ్గరికి రా తల్లి, దగ్గరికి రా. అయ్యో ఏమైందిరా బాబు, సిగ్గేస్తుందిరా నాయన. ఏమిటి నీ ముఖానికి సిగ్గు కూడా, నీ ముఖానికి సిగ్గు కూడా ఉందేంటి? నీకు లేదు కదా? నాకు సిగ్గు లేదా? దగ్గరికి రా, దగ్గరికి రా తల్లి. నీ పేరేంటి? లాస్య. లాస్య. లాస్య, మరి లాస్య గురించి ఏమైనా చెప్తావా? లాస్య ఏమైందిరా? చిన్న పాట పాడినా, చిన్న పాట అని పాడమంటావా? నువ్వంటే పిచ్చే, తర్వాత ఏంట్రా నీకోసం లచ్చగా వచ్చే, తర్వాత ఏంటి ఊడింది నా నెత్తి మీద పోచ్చే. ఏం పాటలురా బాబు, చక్కగా నీట్గా లాస్య నేను క్వశ్చన్స్ అడిగేనా? అడిగేమంటావా? సబ్బు పెట్టికి చిన్న చిన్న హోల్స్ ఎందుకు ఉంటాయి? సబ్బు పెట్టికి చిన్న చిన్న హోల్స్ అంటే ఎందుకు ఉంటాయి? వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి. వాటర్ కిందకి వెళ్ళిపోవడానికంట? కాదు, మరి దేనికిరా? పెద్ద హోల్ అంతా కింద పడిపోద్ది సబ్బు. పెద్ద హోల్ ఉంటే కింద పడిపోద్దా సబ్బు? ఓకే, మరి ఇంకేమైనా క్వశ్చన్స్ అడిగేనా? ఏమంటే చిన్న క్వశ్చన్ అంటే అడిగేయమంటారా? ఎవరిని అడుగుతావు? ఆడియన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగేయమంటారా? 1 1 ఎంత? 1 1 అంటే ఎంత? కమాన్ చెప్పాలి. 1 1 2 కాదు, 11 కాదు, మరి ఎంతరా? 1 1 1 1 ఒకటేనా? ఒకటేనా? అదిగో అమ్మాయి చెప్పింది. అమ్మ నువ్వేనా చెప్తావు? నీ పేరేంటి? నీ పేరు సాయి, సాహితి. ఇలా రా, ఇలాంటి రా తల్లి ఒకసారి. కమాన్ రా తల్లి. అయ్యో ఏమైంది? సాహితీ వచ్చేస్తుంది. సాహితీ వచ్చేస్తుంది, వచ్చిందంటే సీత కొట్టేద్దే. మరి చక్కగా సాహితీ వచ్చేసింది, ఏమైనా మాట్లాడు. ఇలా రా తల్లి. సాహితీ వచ్చింది, సాహితీతో ఏమైనా మాట్లాడు. ఏమైందిరా? ఏమైందిరా? హీరోయిన్లా ఉందా? జాగ్రత్తగా మాట్లాడు. సాహితీ, చిన్న క్వశ్చన్ అడగనా? చిన్న క్వశ్చన్ అంటే అడగమంటావా? ఏం చదువుతున్నావు? 8th class. 8th క్లాస్ చదువుతుందంట. నేను ఏ క్లాస్ తెలుసా? ఏ క్లాస్ రా? 10th సెకండ్ ఇయర్. ఏంటి 10th సెకండ్ ఇయర్ కూడా ఉంటుందా? ఉంటుందిరా నాయన. ఎలారా? 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ కూడా అయిపోయింది, 10th క్లాస్ కూడా అయిపోయింది, కానీ ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయావా? మరి సెకండ్ ఇయర్ ఎలా చదువుతున్నావు? మళ్ళీ 10th క్లాస్ చదువుతున్నావు, అందుకే సెకండ్ ఇయరా? సరే మరి సాహితీయే కదమ్మా, సాహితీ నేను క్వశ్చన్స్ అడుగు. నువ్వు పెద్దగా ఏమవుతావు? డాక్టర్. ఏమైందిరా? ప్రశాంతి మేడం, నాకు అర్జెంటుగా లోన్ కావాలి. నీకు లోన్ కావాలా? దేనికిరా? అర్జెంటుగా మెడికల్ షాప్ పెట్టాలి. మెడికల్ షాప్ ఎందుకురా? సాహితీ డాక్టర్ అయిపోద్దంట. రే సాహితీ డాక్టర్ అయితే నువ్వు మెడికల్ షాప్ పెట్టి ఏం చేస్తావురా? డాక్టర్ గారి డబ్బులన్నీ అక్కడే ఉంటాయిరా నాయన. డాక్టర్ గారి డబ్బులన్నీ అక్కడే ఉంటాయి. సరే సాహితీ, పెద్దయ్యక ఏమవుతావు? కొంచెం పొడుగవుతుంది, నీకు ఎందుకు? మర్యాదగా మాట్లాడు. నీకు తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు అంటున్నాడు. నాన్న అన్నయ్య ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఎత్తగా ఉంటాను మా బావనే. బావా, మర్యాదగా మాట్లాడు. మీ డాడీ ఏం చేస్తారు? డాడీ ఏమైందిరా బాబు? వాళ్ళ డాడీ డాక్టర్ అంట. వాళ్ళ డాడీ డాక్టర్ అయితే నువ్వెందుకు భయపడుతున్నారా? ఎత్తగలేమనుకో, జాగ్రత్తగా, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తారా? ఒకసారి సాహితీకి గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా. మరి చక్కగా డాక్టర్ చదువుతానంది. డాక్టర్ బాగా చదువుకో తల్లి, ఓకేనా? బాగా కష్టపడాలి. సాహితీ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగి పంపించే. నీకు పాటలు వచ్చా? పాటలు అంటే వచ్చా తల్లి? దగ్గరికి రా.
పాటలు రావంట. డైలాగులు వచ్చా? డైలాగులు రావు. తింటం వచ్చా? ఆ అమ్మాయి తప్పు అలా మాట. సాహితీ వెళ్ళిపోనన్న, వెళ్ళిపో. సాహితీ ఇలా రా, నువ్వు వెళ్ళిపో. సాహితీ ఇలా రా, ఇలా అంటారా? దగ్గరికి రా. ఆ అమ్మాయి భయపడదు. ఆ అమ్మాయి సాహితీ ఎవరు అనుకుంటున్నావు? ఎవరో సాహితీ మా చెల్లి. అయితే నువ్వు నాకు బావా అలా కాదు. సాహితీ వెళ్ళిపోనన్న, వెళ్ళిపో. సాహితీ ఇప్పుడే వచ్చారు. ఎవరో మేడం. హాయ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ తల్లి, వెళ్ళిపో. ఓకే, మరి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. టక్కమని ఆన్సర్ చెప్పే. నీ పేరేంటి? టకటక. అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? టకటక. నువ్వు ఏం చేస్తుంటారా? టకటక. అరే ఏం తింటావు? టకటక. సరే గురువు గారు, ఏమైందిరా? తొందరగా ఫినిష్ చేయి. దేనికిరా? కేక్ కటింగ్ ఉంది. నేను ఇంటికి వెళ్ళి ఫాలో అర్జెంటుగా. దేనికిరా? నేను ఇంటికి వెళ్ళే వరకు, నువ్వు ఇంటికి వెళ్ళే వరకు మా వైఫ్ భోజనం చేయదు. మీ వైఫ్ భోజనం చేయదా? సరే, 1 గంట లేటుగా వెళ్తావు, తిందు. ఒక 2 అవర్స్ లేటుకి వెళ్తావు, తిందు. మరి ఇంకెప్పుడు తింటుందిరా? నేను ఇంటికి వెళ్ళి వంట చేస్తే తింటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేస్తే తింటుందా? సూపర్. మరి థ్యాంక్ యూ. అందరికీ నచ్చిందా? ఆర్ యు ఎంజాయ్ ద షో? నచ్చిందా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓహో, షీఈస్ ద షిప్పా? ఓకే, చేస్తాను. చూడు పోస్తుందప్పా, నేను సింహంలో ఉంటున్నప్పా. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. షీఈస్ ద షిప్. ఓకే, ఆయన షీఈస్ ద షిప్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రశాంతి మ్యామ్, టీచర్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నా అందరికీ ఎంజాయ్ చేశారా మ్యామ్ షో? నచ్చిందా? నచ్చితే ఒకసారి గట్టిగా పోయేసుకోండి. గట్టిగా. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you, sir, for such an entertaining act.